దంగా దిడ్డంగా రే బ్రహ్మ, రావణ బ్రహ్మ. ఏంటి గురు? ఛీ అమ్మ. నువ్వు కోళ్ళు కాకరకాయలా కాకుండా చివరికి చీరలు జాకెట్లు కూడా చిచ్చి. ఏయ్, నన్ను ఏమైనా ఊరుకుంటాను కానీ చీరలు జాకెట్లు దొంగతనం చేసాడంటే మాత్రం ఊరుకోను. నేనంటే ఎవరనుకున్నా గురు? అప్ టు డేట్ బ్రహ్మచారిని. మరి ఇవేంట్రా? అది అలా అడుగు చెప్తాను. రామానురా, నీకేం భయం లేదు, నేనున్నాను రా. ఇలా రా. నువ్వింట్లో ఆ అమ్మాయిని అడిగితే ఆ అమ్మాయి ఏం చెప్తుంది గురు? నన్ను అడుగు, నేను చెప్తాను. ఈ అమ్మాయి తన 16వ ఏట. రాసం అనేసి మూడే ముక్కల్లో చెప్పు. మూడే ముక్కల్లో చెప్పాలా? ఈ అమ్మాయి నువ్వు రక్షించావు కదా, రక్షిస్తే ప్రాణాలకు తెగించి 10 మందితో పోరాడి రక్షించావు అంటే ఈ అమ్మాయికి నీకు అక్రమ సంబంధం ఉన్నట్టు లెక్క అని లోకి వరకుంటుంది గురు. అనుకో నేను ఊరుకుంటే ఎలా గురు? వీళ్ళ మేనమామ గొట్టం పుచ్చుకొని వీధి వీధి ప్రచారం చేస్తున్నాడు. ఆ గొట్టంగాడ చేసుకొని నేను ఊరుకుంటే మన పరువు కాస్త బజార్లో పడుతుంది. అందుకనే ఆ అమ్మాయి ఇక్కడే ఉంటుంది, మనతో పాటే ఉంటుంది. మిస్టర్, అవే నోకవు. గురు గురు అలా అన గురు. ఒక్కడే వంట చేసుకోలేక చచ్చిపోతున్నాను. అమ్మాయి ఉంటే కొంచెం తోడుగా ఉంటుంది. ప్లీజ్ గురు. తప్పదా? తప్పదు గురు, నీకు దండం పెడతాను. సరేగాని అది మా వాడు పబ్లిక్ ఎవడే కాదు, పబ్లిక్కే బంగారం. ఈ శుభ సందర్భంలో ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం అంటే ఎదురింటి మేక పక్కింటి గోంగూర అని. ఇప్పుడు నేను మేక గోంగూర, నువ్వు ఇక్కడే ఉండు. మేక మటవారు కదా, మరి మేక గోంగూర. శభాష్ నాగరాజ్, 5 ఏళ్లుగా కార్మికుల్ని చెప్పు చేతల్లో పెట్టుకుని మేం చెప్పినట్టు చేయిస్తున్నందుకు మేమిచ్చే బహుమతి. మీ ఆదరణకి మతి పోతుంది సార్. మీరు చెప్పినట్టు చేయడం, మీకెందుకు బతకడం వీడికి అలవాటైపోయింది. మీరు అనండి, ఊపేస్తాను. ఊపడం అలా ఉంచి నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండడం మంచిది. లేబర్కి తమ హక్కులు ఇవి అని తెలిసాయంటే మన ముక్కుల్లో గాలి ఆడకుండా చేస్తారు. రూల్స్ అని వాళ్ళు చేయెత్తితే మన ఫ్యాక్టరీ వీల్స్ అన్ని ఆగిపోతాయి. ఏమండోయ్, నన్ను మరీ అలా తక్కువగా అంచనా వేయకండి సార్. నేను చొక్కా విప్పితే చాలు లేబర్ అంతా నా చెప్పు కింద పడి ఉంటారు. సరే నువ్వెళ్ళు. ఒక మాట, కార్మికులకు నువ్వేమీ పెట్టకపోయినా పర్వాలేదు, కానీ నీ చేతులతో కన్నీళ్లు మాత్రం తొడవాలి. అప్పుడే ఇంకా మంచి లీడర్ అవుతావు. ఎవరు? ఎందుకు వచ్చావు? చెప్పు తెగుద్ది. ఈ ఊరు కొత్త, నేనెవరినో ఆంధ్రాలో అందరికీ తెలుసు. అవును, నేను చెప్పింది చేయకపోతే నీకు బుద్ధి చెప్పి నీ జాతకం బయట పెట్టడానికి వచ్చాను. ఏమిటా జాతకం? కార్మిక నాయకుడిగా సాటి కార్మికుల బాగోగులు చూడాల్సిన నువ్వు గత 5 సంవత్సరాలుగా బకాయి పడ్డా, బోనస్లు ఇప్పించకుండా నీ విలాసాల కోసం యాజమాన్యానికి తొత్తువై వాళ్ల దగ్గర డబ్బు తీసుకుని తోటి కార్మికుల పొట్టలు కొడుతున్నా. అంత అబద్ధం. వాళ్ళ కోసమే శ్రమిస్తున్నాను, వాళ్ళ కోసమే పోరాడుతున్నాను. ఈ పేపర్స్ లో నీ జాతకం అంతా ఉంది. చూడు మిస్టర్, నువ్వు లంచంగా తీసుకుంటున్న 50,000 రూపాయల వల్ల కొన్ని వందల కార్మిక కుటుంబాలు నష్టపోతున్నాయి. దీనివల్ల మీ యాజమాన్యానికి ఎంత లాభమో తెలుసా? ఎప్పటికైనా నీ తప్పు తెలుసుకుని యాజమాన్యాన్ని ఎదిరించి కార్మికుడికి రావాల్సిన బకాయిలు పెంచు, లేదా గుడ్.
యాజమాన్యం యాజమాన్యం వర్కర్స్ యూనియన్ కార్మికులు ఇప్పుడు ఏం చేయమంటారు సార్? కార్మికులు యాజమాన్యం Call that fellow. కార్మికులు కార్మికులు నాగరాజు మీరు సార్ అమ్మంటున్నారు. రేయ్ జోలపాటు పాడటానికి ఎవరా? జోలపాట్లో నా దగ్గర సాగవు. కార్మికులు యాజమాన్యం చేస్తున్న అన్యాయం నశించాలి. Hey, stop it. మా కింద బతుకుతానన్నావు, చొక్కా విప్పుతానన్నావు. ఇప్పుడు చేస్తుందేమిటి? నిన్నటికి ఈ రోజుకి నీలో మార్పు కారణం ఏమిటి? అంత అన్యాయం కార్మికులకు చెయ్యకు అని నా అంతరాత్మ రాత్రి చెప్పింది సార్. దానికి ఎదురు తిరిగితే బ్రతకు అంది సార్. డబ్బు తీసుకునేలా రివర్స్ అయితే నీ జీవితం రివర్స్ అవుతుంది. ఈ రోజు నీ డెత్ డేట్ అవుతుంది. మీరు బయటకు వస్తే మీకే అవుతుందా డేటు? Hey! కాళీ, ఇదిగో నాగరాజ్, నీ ఇష్టం వచ్చినట్టు వాక్కు. స్ట్రైకులు చేసుకుంటారు, మైకులు పట్టుకుంటారు. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఆకలంటూ అందరూ నా దగ్గరికి వస్తేనే మళ్ళీ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తాను, వర్క్ చేయిస్తాను. అవుట్. Get out, I say! కార్మికులు వర్ధిల్లాలి. యాజమాన్యం చేస్తున్న అన్యాయం నశించాలి. కార్మికులు డాడీ వాణ్ణి. వర్ధిల్లాలి. వర్కర్స్ యూనియన్ జిందాబాద్. కాళీ, దరిద్రుడికి ఆకలి ఎక్కువ. ఆ ఆకలి కేకలేసినప్పుడు వాళ్ళు మన దగ్గరకు రాక తప్పదు, మన కాళ్ళ పడక తప్పదు. కార్మికులు వర్కర్స్ యూనియన్ జిందాబాద్. యాజమాన్యం మర్యాదగా కూడా ఆపేయండి. రండి. కేసు పూర్వపరాలు పరిశీలించిన పిదప ప్రతివాది శ్రీ జగదీష్ చంద్ర ప్రసాద్ తన ఫ్యాక్టరీ కార్మికులకు గత కొన్ని సంవత్సరాలుగా బోనస్ ఇవ్వలేదన్న విషయం కోర్టు నమ్ముతోంది. అందువల్ల బకాయి పడ్డ 70 లక్షల రూపాయలు వెంటనే కార్మికులు చెల్లించవలసిందిగా కోర్టు వారు తీర్మానించడమైనది. Nonsense! ఒక్కటి కాదు, రెండు కాదు, 70 లక్షలు. అసలు దీనికంతటికే మూల కారణం ఎవరు? ఇంకెవరు? ఆ యూనియన్ లీడర్ గాడే. నా ఎంత మాత్రం కాదు. వాడు మనం ఇచ్చే డబ్బు తిని పెంపుడు కుక్కలా తోకాడించుకుంటూ బతికేవాడు. సడన్ గా మనకి ఎదురు తిరిగాడంటే వాడి వెనక చాలా బలమైన శక్తి ఉంది. అదెవరు? హలో, హౌ ఆర్ యూ మిస్టర్ జగదీష్ చంద్ర ప్రసాద్? పాపం 70 లక్షలు పోయాయని విచారిస్తున్నావా? ఏం చేస్తాం, చేసిన పాపానికి ఎప్పటికైనా పరిహారం చెల్లించాలిగా. ఎవరు నువ్వు? నీ 70 లక్షలు పోవడానికి మూల కారణం నేనే. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? Who are you? గుర్తుపట్టడానికి ప్రయత్నించు. ఎవరు? ఏమైంది? నాకే అర్థం కావట్లేదు. హారతి తీసుకోండి. ఏమిటి హారతి? ఓ పక్క ఆస్తంతా మంగళహారతి అవుతుంటే హారతట హారతి. లోపలికెళ్ళ. నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? నా ఆశయానికి ఆశ మళ్లీ చిగురించడానికి కారణమైన నిన్ను అభినందించకుండా ఉండలేకపోతున్నాను. కంగ్రాచులేషన్. థ్యాంక్స్. ఈ విజయం వెనుక ధ్యేయం నాదైనా గెలిచింది ముమ్మాటకి నువ్వే. కానీ ఒక విషయం మర్చిపోకూడదు, దెబ్బతన్న పావుకి పగెక్కువ. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. అటువంటి పావులు ఆడించడం నాకు చాలా సరదా. ఆ విషయం నాకు వదిలేయండి. పద భోంచేద్దాం. సారీ, హాస్పిటల్కి వెళ్ళి మా అమ్మని చూస్తే గానీ నాకు అన్నం తినబుద్ధి కాదు. నీలాంటి కొడుకుని కన్నందుకు నీ తల్లి చాలా అదృష్టవంతురాలు. ఇందులో అదృష్టం ఉందండి. కన్న కొడుగ్గా అది నా బాధ్యత. వస్తానండి.